నరేంద్ర నాయక్ గారిపైన అక్కడ బీజేవైఎం కార్యకర్తలు నాయకులు కలిసి బెదిరింపులకు తర్వాత ఒక రకమైన దాడులకు వాళ్ళు పాల్పడ్డారు. ఇప్పటికైనా కూడా పాఠశాల అనేది ఒక లౌకికమైన స్థలము, ఒక సెక్యులర్ ప్లేసు, ఒక డెమోక్రటిక్ ప్లేస్ కాబట్టి అక్కడ ఏ మతానికి కూడా తావు లేదు అనేది బీజేవైఎం కార్యకర్తలు గ్రహించాలని, అంతేకాకుండా ఆ పాఠశాలకు ఎంటర్ అయి ఇలా చేసినందుకు వాళ్ళు కనీసం బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఈఓ వాళ్ళు కూడా డిఈఓ ఒక ఆఫీసర్గా పనిచేయాలి తప్ప కులతత్వంతో ఒక రకంగా పనిచేసి ఒక్కరికే వాళ్ళు ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది సరైనది కాదని, ఇప్పటికైనా డిఈఓ తన పద్ధతులను తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.